స్తోత్రములు. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యానికి మనము వెళ్దాం. ఈ సమయంలో దివారాత్రులు అన్న అంశాన్ని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండం 27వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకొని వాక్యానికి మనము వెళ్దాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 20, 21 వచనాలు చదువుకుందాం. చదివేవారు మైకులో చదవండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు వారి తరముల వరకు నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సజీవమైనది. పాత నిబంధన గ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉన్నాయో క్రొత్త నిబంధన గ్రంథంలో వాటిని నెరవేర్పుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు, అంటే దివారాత్రములు దేవుని సన్నిధానములో ధ్యానించటం, అంటే ఆరాధన ఎప్పుడు చేయాలి, ఆత్మీయంగా ఎప్పుడు జీవించాలి, ఎంతకాలం ఆత్మీయముగా ఉండాలి అన్న విషయాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, దీపము అన్నప్పుడు దేవుని ఆత్మ అని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితం, ఆత్మీయ దీపం, స్పిరిచువల్ ల్యాంప్, ఆత్మీయ దీపం అన్నది ఎలా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆత్మీయ దీపం. ప్రియులారా, మందసములో దీపం ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో, అంటే ప్రత్యక్షపు గుడారములో 7 దీపాలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. 7 అన్నది సంపూర్ణతకు గుర్తుగా ఉన్నది 7. కాబట్టి 7 దీపాలు, 7 అన్న సంఖ్య కనిపిస్తుంది. 7 దీపాలు. సరే, కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అనగా, దీపము నిత్యము వెలుగుచుండవలెను. దేవుని మందసములో, మందిరము దగ్గర దేవుని దీపము నిత్యము వెలుగుచుండవలెను. అలాగైతే మన యొక్క ఆత్మీయ దీపం, ఆత్మీయ మందిరం, మందసములో అక్కడ దీపం ఉంచారు. ఆ దీపం అన్నది నిత్యము వెలుగుతూ ఉండాలి. అక్కడ సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు పరిచయం చేసేటువంటి వారు అహరోను యొక్క సంతతి ఉన్నది. వారు అక్కడ ఆరాధన చేయాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకుందాం, నిత్యము.
ఆత్మీయ మందిరం. మన జీవితాన్ని మనం ఏమంటున్నామంటే ఆత్మీయ మందిరం, ఆత్మీయ మందిరం. కాబట్టి మన ఆత్మీయ జీవితం లేకపోతే ఆత్మీయ మందిరం ఎలా ఉన్నది అంటే అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. ప్రభువును నమ్మిన మనము ప్రార్థన చేయుటయందు, బైబిల్ చదువుటయందు, ప్రార్థనకు వచ్చుటయందు, ఆదివారం ఆరాధనకు వచ్చుటయందు మంచి సాక్ష్యాన్ని కలిగి, సేవాభారాన్ని కలిగి, సమర్పణ జీవితం కలిగి, దేవుని కొరకు కానుకలు ఇచ్చే విధముగా అన్ని విధాలుగా ఎలా ఉండాలంటే క్రమంగా ఉండాలి. ఎక్కడ కూడా పొరపాట్లు చేయకూడదు, తప్పులు చేయకూడదు. అంటే మందిరానికి వచ్చినప్పుడు మర్యాద పాటించటం, మందిరాన్ని విడిచిపోయిన తర్వాత మర్యాద లేకుండా జీవించటం, మందిరంలో మంచిగా ఉన్నట్టు మనం నటించటం, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా లోకానుసారంగా జీవించటం, ఇదంతా సరికాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ మందిరం ఏంటండి? ఆత్మీయ మందిరం. బైబిల్లో దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలివ నూనె. ప్రియులారా, నూనె గురించి కూడా మాట్లాడుతూ ఒలివ నూనె అంటే విలువగలిగినది, ఒలివ నూనె విలువగలిగినది, ఒలివ నూనె అంటున్నాడు. అందుకే మనము ఇచ్చే రొట్టెలో కూడా మేము ఇంటి దగ్గర మేము చేసినప్పుడు ఒలివ నూనె వాడటం జరుగుతుంది. అంటే ఆ రొట్టెలో, గోధుమ రొట్టెలో ప్రభు శరీరానికి జ్ఞాపకం చేసుకుంటూ ఒలివ నూనె వాడటం, అది ప్రత్యేకమైనది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. వెలుగు ఎలా ఉండాలంటే నిత్యము వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇది బైబిల్ గ్రంథం. అక్కడ పనిచేసేవారు అహరోను యొక్క వంశము, అహరోను యొక్క సంతానం, పనిచేసేవారు అలా చూస్తాం. ఈ విధంగా ఆరాధన, ఆత్మీయ దీపము నిత్యము వెలుగుతుండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆత్మీయ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బయట తిరుగుతున్నా, ఎక్కడ ఉన్నా. మతాలు చాలా ఉండొచ్చు. ఆ మతాల్లో పరిశుద్ధత గురించి ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి. కానీ బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈ పరిశుద్ధత, ఈ శ్రేష్టత, ఆ జీవించే విధానం చాలా ప్రత్యేకమైనది. అంటే ఎటువంటి మచ్చ, ఇంకా ఎలాంటి దోషము కనిపించకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మందిరానికి వస్తున్న మనము, నా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, ఆత్మీయ జీవితంలో ఎలా నడుస్తూ ఉన్నాను, క్రమంగా ఉన్నానా, తప్పిపోతున్నానా అని దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడే మనము 139వ కీర్తనలో చివరి భాగంలో ఒక మాట రాయబడి ఉంది. దావీదు ఏమన్నాడండి? ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉన్నట్లయితే తీసివేయి ప్రభువా. ఆయాసకరమైనది, నీకు ఇష్టము కానిది, నేను బాగున్నానులే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నేనంతా బాగున్నాను, నేను అనుకోవటం కాదు, నేనంతా బాగున్నాను, నేను బాగున్నాను అని. ప్రియులరా, పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన చెప్పాలి,
మా నాన్న కూడా నాకు బాగుందిలే, నాకేం కాదులే అనేవాడు. హాస్పిటల్కి వెళ్ళకుండా నాకు బాగుంది, నాకేం కాదని. ఆ తర్వాత తెలిసింది ఏమైంది. కనుక ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు నేను బాగున్నాను మనం అనుకోవటం కాదు, దేవుని వాక్య అద్దములు చూసుకొని పరిశీలన చేసుకొని ఆ జాగ్రత్తలు పాటించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిత్యము వెలుగుతూ ఉండాలి అన్నాడు. అహరోను వంశస్థులు అక్కడ యాజక పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ యాజక పరిచర్య విధానంలో సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ మాట మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నిరంతరము అంటే జరగవలసినటువంటి ప్రక్రియ అన్నాడు. ఏమన్నాడండి? అది ఇశ్రాయేలుకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడు. ఇదే వాక్య భాగము ఇంకొకరో లోతుగా మనం వెళ్తే సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు, ఆ దీపాన్ని గురించి కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ఆ ముందు పడినట్లు దానిని వెలిగించవలనని చెప్పవలను. ఎన్ని దీపాలండి? 7 దీపాలు. నీవు దీపములను అన్నాడు, తర్వాత 7 దీపాలను అన్నాడు, తర్వాత దీపవృక్షమును ముందు పడినట్లు వాటిని వెలిగించవలను అన్నాడు. ఎలా ఉండాలంటే వెలుగు దీపవృక్షమునకు ముందు వెలిగించినట్టు. దీపవృక్షం యేసుక్రీస్తే, గమనించండి. ఆ వెలుగు యేసుక్రీస్తే, గమనించండి. ఆ వెలుగు ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తుందనగా ఆ వెలుగు దీపవృక్షముకు ముందు కనపడాలి. నీ వెలుగు నా వెలుగు లోకములో కనపడాలి, లోకములో కనిపించాలి. మన వెలుగు లోకములో కనిపించాలి. జ్ఞాపం చేసుకుందాం, లోకములో కనిపించాలి. నిత్యము వెలుగుతూ ఉండాలి. యాజకత్వం అన్నది కనపడాలి. తరతరాల వరకు అలానే ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, జ్ఞాపం చేసుకో. దీపం వెలగాలంటే దానికి ఏం కావాలండి? ఆయిల్ కావాలి. ఇక్కడైతే ఒలివ నూనె అన్నాడు. నిర్గమాకాండం 27వ అధ్యాయం 21 వచనాల్లో ఆ భాగాల్లో ఒలివ నూనె అన్నాడు. అది శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది, ఆత్మీయమైనది. ఒలివ కర్ర కొన్ని సంవత్సరాల వరకు అలానే ఉంటుంది, పుచ్చిపోదు. చరిత్ర మీరు దాని గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. అది 2000 సంవత్సరాలైనా తిరిగి అది పుష్పిస్తుంది. ఒలివ కర్ర అలాంటి గుణం ఉన్నది. ఒలివ కర్రకు అలాంటి గుణం ఉన్నది. అలా ఉన్నప్పుడు ఇంకా ఒలివ నూనెకు ఎలా విలువ ఉంటుందో గమనించండి. ఆ విధంగా ఒలివ నూనె ప్రశస్తమైనది, అది శాశ్వతమైనది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే మన ఆత్మీయ జీవితాలు అలా ఉండాలి అని బైబిల్ సెలవిస్తాం. దేవుడు చెప్పే మాట, దేవుని వాక్యము చెప్పే మాట, దీపము నిత్యము వెలుగుతూ ఉండవాలి. ప్రియులారా, అన్ని ఆయన చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు కనుక ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉంది. ఏ దీపము? ఆత్మీయ దీపము, ఆత్మీయ వెలుగు. ఆత్మీయ దీపము, ఆత్మీయ వెలుగు. ఎక్కడ ఉన్నా వెలుగుతూ ఉండాలి. ప్రియులారా, పరిచర్య అన్నది అహరోను వంశస్థుల నుంచి అక్కడ ఆ మందసం దగ్గర ప్రారంభమైనటువంటి క్రమాన్ని మోషే ద్వారా మోషేకు దేవుడు తెలియపరిచి ఇచ్చినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అలాంటి పద్ధతిని, అలాంటి క్రమాన్ని మనం చూస్తాం.
అలా జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ అహరోను యొక్క వంశములో ఏలీ కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరం అంటే దేవుని మందిరం అన్నా దేవుని మందస్సం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఆ లేఖన భాగాలను గతంలో చెప్పాను నేను. అలనాడు ప్రత్యక్షపు గుడారం వేసి దాన్ని మందిరము అన్నారు. దావీదు నిర్ణయించే ఆ దినం వరకు, సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టేంత వరకు మందసం మందిరమే. ఆ మందిరంలో దీపము. ఈ రోజున నీవే మందిరం. ఆ మందిరములో ఆ దీపం ఎలా ఉన్నది? ఫోన్ చూస్తూ చూస్తూ సినిమాలు చూస్తారు కొంతమంది, ప్రభుని ఎరిగిన వారే. వారిని ఏమన్నా అంటే తప్పు ఉందా అని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు తప్పేంటి అంటారు. ప్రియులారా, ఇలాంటి క్రమం అసలు ఈ రోజున ప్రతిదాన్ని అవసరమైన వస్తువుగా చూస్తున్నాం. ప్రతిదాన్ని అవసరమైన వస్తువుగా, అవసరమైన వస్తువులు, విలాస వస్తువులు అని ఎకనామిక్స్లో వస్తుంది. ఇంకా విలాసమైనటువంటి వస్తువులు నిత్య అవసర వస్తువులు అయిపోయాయట ఇప్పుడు. అప్పుడు మొదట్లో టీవీ వచ్చినటువంటి దినాల్లో ఎవరో టీవీ తెచ్చుకొని భక్షింగన్న గారి గారికి వచ్చి ప్రార్థన చేయమని అన్నారంట. ప్రార్థన చేయమని అంటే పట్టుకోమని చెప్పాడంట. పట్టుకున్న తర్వాత ప్రార్థన చేసి దాన్ని చేతులు విడిచిపెట్టమని చెప్పాడు. ఇడిసరికి పోయి కింద పడిపోయింది. అట్లాంటి కండిషన్ ఉన్నది అప్పుడు. ఇప్పుడు రాను రాను ఏమైపోతున్నదంటే టెక్నాలజీ తర్వాత ఇదంతా కూడా కలుషితం అయిపోయి దేవుని బిడ్డల్ని ఆ టెక్నాలజీ కలుషితం చేసేస్తుంది. ప్రియులారా, ఆ దీపము నిత్యము వెలుగుతుండాలి, వెలిగించేవారు ఉండాలి, నూనె ఉండాలి. కాబట్టి 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో అహరోను వంశములో అలనాడు మనం ఏలీని చూస్తాం. ఏలీ ఆయన ఏం చేసేవాడు? అక్కడ యాజక సేవ చేసేవాడు. ఆయన పని అయిపోయింది. ఆయన కుమారులు ఎలా ఉన్నారంటే వారు కూడా లంచగొండలు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు. ఎవరి కుమారులు? యాజకుని యొక్క కుమారులు. ఘోరం. పరిశుద్ధతే దేవుడు ఒప్పుకోడు. పరిశుద్ధతే. ఎలాంటి పరిస్థితికి వచ్చినదంటే దీపము ఆరిపోయే పరిస్థితికి వచ్చినది. 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే అర్థమవుతుంది. ఆ కాలమందు ఏలీ కన్నులు, సౌండ్ పెంచండి బ్రదర్, ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగను. అంటే దేవుడు మాట్లాడేటువంటి క్రమాన్ని చూస్తున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట, ఏలీ ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, ఏలీ ఉన్నాడు, అంతా బాగానే ఉంది. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం ఏమంట? దీపము ఆరిపోతూ ఉండగా. దీపాలు కూడా ఆరిపోతాయి. ఎప్పుడు ఆరిపోతాయి? ఎప్పుడైతే నూనె లేదో అప్పుడు దీపాలు ఆరిపోతాయి. ఆత్మీయ జీవితం కూడా ఆరిపోతుంది. ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. ఎప్పుడు ఆరిపోతుంది? దేవునిలో అంటుకట్టకపోతే, దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవునిలో గడపకపోతే. ఒకసారి ప్రశ్నించుకుందాం, 24 గంటల్లో నేను దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను అని మన గుండె మీద చేసుకొని ఒకసారి పరిశీలన చేసుకో. నేను 24 గంటల్లో దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను? ఒకసారి పరిశీలన చేసుకుందాం.
మనకి అర్థమవుతుంది. అంటే మన జీవన సంబంధమైనటువంటి వాటికి ఎంత సమయం ఇస్తున్నాము, మన కోసం ఎంత సమయం ఇస్తున్నాం. ఎప్పుడు మన గుండె ఆగిపోతుందో, ఎప్పుడు నీటి బుడగా పలిగిపోతుందో మనకు తెలియదు. వింటున్నాం కదా, రకరకాలమైనటువంటి వార్తలు వింటున్నాం. గుజరాత్లో జరిగినటువంటి సంఘటన, విమానంలో లండన్ వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు. మొన్న జమ్మూ కాశ్మీర్లో ఒకటి జరిగింది కదా, అక్కడ మనకు జరుగుతుంది. 12వ తారీఖు కదా, విమానం ఏమైందో పాప ఆ ప్రాంతంలో విమానం పోతుంటే ఒక బాబు చూసి అరే దగ్గరికి వస్తుంది విమానం అని ఆయన వీడియో తీస్తా ఉన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది, విమానం శబ్దమే ఆగిపోయింది. విమానం శబ్దం అవుతుంది కదా, ఆగిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న అబ్బాయి చూస్తే లాస్ట్కి అది కిందికి వెళ్ళి పడిపోయి కాలిపోయినటువంటి దృశ్యం. ఒక చిన్న బాబు ఏదో మామూలుగా తీయాలనుకున్నాడు, అది ఇప్పుడు దొరికిపోయింది. ఎంతమంది చనిపోయారు, వారిలో ఎంతమంది ప్రభువుని నమ్ముకోలేదో, ప్రభువుని ఎంతమంది నమ్ముకున్నారో, ఎంతమంది నమ్ముకోలేదు. లండన్ వెళ్ళాలి, అక్కడ గడపాలి సమయాన్ని అనుకున్నారు. అందులో పెద్దవారు చిన్నవారు అందరూ ఉన్నారు. మాజీ సీఎం కూడా ఉన్నాడు. ఎవరైతేనేమి మరణము దగ్గర, ఎవరైతేనేమి దేవుని యొక్క తీర్పు దగ్గర గమనించండి. రేపు నీది నాది ఏమవుతుందో తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ, దేవుని నూనె, దేవుని సన్నిధి, దేవుని వెలుగు మన జీవితంలో, నా జీవితంలో ఉన్నదా, దేవునికి నేను సమయాన్ని ఇస్తున్నానా అని పరిశీలన చేసుకోవటం అన్నది చాలా ప్రధానమైనది. రెండవదిగా ఒక రాజుని నేను జ్ఞాపం చేస్తాను. ఆయన మనకంటే గొప్పవాడు, ఆయనకు రాజ్యం ఉన్నది. రాజ్యంలో ఎన్నో పనులున్నాయి, బాధ్యతలున్నాయి, పనులున్నాయి, బాధ్యతలున్నాయి. అయితే ఆయన ఒక మాట రాశాడు. ఆయన చిన్నతనంలో నుంచే ప్రభువును ఆరాధన చేసేవాడు, ప్రభువును స్తుతించేవాడు, ప్రభువును నమ్ముకున్నవాడు. యెషయా కుమారులో 8వ వాడని మనం చెప్తాం. అలాంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి వాడు దావీదు మహారాజు. ఆయన ఒక మాట అన్నాడు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. డబ్బు ఎందు కాదు, బంగారు ఎందు కాదు, తిండి ఎందు కాదు, లోకములో ఆ విలాసవంతమైన జీవితం అన్నది దానికోసం కాదు. చెప్తూ ఉంటారు బెంగళూరులో, శనివారం ఆదివారం వచ్చిందంటే ఇంకా విచ్చలవిడిగా తాగడం, తిరగడం, దిగంబరత్వంతో ఉండడం, తాగడం, తిరగడం, ఆ రీతిగా జీవించదు. అదే ఆనందం, అదే లోకం, అదే జీవితం. ఇలాంటి వారు ప్రభువుని నమ్మిన వారి కుటుంబాల్లో కూడా ఉన్నారు. చాలా బాధాకరం. ప్రభువుని నమ్మినటువంటి వారి కుటుంబాల్లో కూడా ఉన్నారు, ఇలాంటి వారు ఉన్నారు. చాలా బాధాకరం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వెలుగు ఎలా ఉండాలంటే ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ, ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అంటే దేవుని బిడ్డలకి టైంలెస్, అంటే టైం లేదు. ధ్యానించే విషయంలో ఆదివారం మాత్రమే మందిరానికి వచ్చి ఆరాధన చేయాలి
ఆదివారం మాత్రమే వదిలేయండి. శుక్రవారమే ఉపవాసం ఉండాలి అనేది వదిలేయండి, మాత్రమే వదిలేయండి. ప్రియులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు బైబిల్ చదవటం అన్నది, ప్రార్థన చేయటం అన్నది నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ. రాత్రి లేదు, పగులు లేదు. అయితే నేను ఎక్కువగా బైబిల్ స్టడీలో పగులుకు ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే పగుళ్ళు చదవటం ద్వారా వెలుతురు బాగుంటుంది, కళ్ళు కూడా డ్యామేజ్ కావు. అంటే నా ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నాను. నేను ఎక్కువగా పగులు చదువుతాను, రాత్రి ఎక్కువగా ప్రార్థన చేస్తాను. అంటే రెండు ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను, పగులు రాత్రి కూడా చదవాలి, రాత్రి బైబిల్ చదవాలి. అంటే పగులు ఈ వెలుతురికి ఎంత చదివినా నీ కళ్ళు డ్యామేజ్ కావు. రాత్రి వేళ లైటింగ్ ఉంటుంది కాబట్టి ఆ లైట్కి, ఆ వెలుతురికి కన్నులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం. అంటే సైంటిఫిక్గా చెప్తున్నా. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యాన్ని. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎంత గొప్ప రాజ్యం, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు. ఎవరికండి? దావీదుకు. రాజ్యాన్ని పరిపాలన చేయాలి దావీదు. ఎలా చేస్తాడు? ఇన్ని పరిస్థితులు. అందుకే నేను బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే పగులంతా ఈ పని ఉంటుంది దావీదుకు, ప్రజలతో ఉన్నటువంటి పని ఉంటుంది. అయినా మనం చూస్తున్నాం దినమనకు 7 సార్లు ప్రభువును స్తుతించేవాడని, 3 సార్లు ధ్యానం చేసేవాడని, 7 సార్లు స్తుతించేవాడని మనం చూస్తున్నాం. ఎప్పుడబ్బా ఇదనంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు నిద్ర తక్కువ అని. నిద్ర తక్కువగా నిద్రపోయేవాడు. సైన్స్ అయితే ఏం చెప్తుందంటే ప్రతి మనిషి 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని సైన్స్ చెప్తుంది. కానీ దేవుని జ్ఞాపం చేసుకుంటే దేవుడు అసలే నిద్రపోడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. సైన్స్ అయితే 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని సైన్స్ చెప్తుంది. అయితే బైబిల్ క్రమానికి మనం వస్తే అంటే దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానం చేసేవాడు ధన్యుడు. దివారాత్రములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దివారాత్రము. ప్రియులారా, జ్ఞాపం చేసుకుంది. ఇంత పెద్ద కుటుంబం దావీదుకి దావీదు మహారాజు ఎలా చేయగలడు? నేటి దినాల్లో అయితే అందరికీ పిల్లలు తక్కువ మందే. 2 పిల్లలు ఉన్నారు. కొంతమందికి అయితే ఒక్కళ్ళే చాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇదే భారము, వీరికి సేవ చేయాలంటే కష్టం, సమయం సరిపోవటం లేదు. అంటే భార్య బిడ్డలతో కూడా సమయం గడపడానికి కూడా సమయం సరిపోవటం లేదు. పిల్లలు చదువుతున్నారా లేదా, వారి ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా సమయం సరిపోవటం లేదు. అంటే అలాంటి సమయంలో, అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. కారణం ఏంటి? సంపాదన. ఎక్కువ శాతం సంపాదన. మనిషి ఎక్కడ చెడిపోతున్నాడంటే సంపాదనలో పడి చెడిపోతున్నాడు. ఆ సంపాదన కోసం కుటుంబాన్ని మర్చిపోతున్నాడు, దేవుణ్ణే మర్చిపోతున్నాడు. ఇట్లాంటి పరిస్థితి ప్రపంచంలో ఉన్నది. అయితే ఇంతమందిని పరిపాలన చేస్తున్నటువంటి దావీదు ఆయన జీవితాన్ని కొన్ని జ్ఞాపం చేసుకుంటే కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో ఆయన ఆరాధన విధానం, ప్రభువును సేవించే విధానం మనం అక్కడ మొదటి అధ్యాయం చూసాం కదా. ఇప్పుడు 63వ అధ్యాయము 4-5 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. కొంతమంది అడిగారు, మంచం మీద ఉండి దేవుని స్తుతించవచ్చా అని. ఎప్పుడైనా దేవుని స్తుతించవచ్చు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, ఎప్పుడంట? రాత్రి జాముల యందు.
పగలే కాదు, మనుషులు మామూలుగా రాత్రి నిద్రపోతారు, పగులు పని చేసుకుంటారు. కానీ ఇప్పుడు పగులు నిద్రపోయేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే రాత్రి డ్యూటీ చేస్తారు, పగులు నిద్రపోతారు. అలా కొంతమంది డ్యూటీలు ఉన్నాయి, చాలామంది. అంత ఆపోజిట్ అయిపోయినది ఇప్పుడు. దావీదు యొక్క మహారాజు జీవితంలో మనం చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన రాత్రి జాము కాదు, రాత్రి జాముల యందు ఏం చేసేవాడట? ఆయనను ధ్యానం చేసేవాడు. అంటే నిద్ర తక్కువ, వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇంకా 119వ కీర్తనలో మనం చూసినట్లయితే 2 భాగాల్లో 55వ వచనం 62వ వచనంలో మనం చూస్తున్నాం ఆయన ఎలా ప్రభువును గణపరుస్తూ ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని. 119వ కీర్తన 55వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడంట? రాత్రి వేళ. దేవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఆదివారం ప్రార్థనకి ఎందుకు వెళుతున్నామంటే ఆరాధన చేయడానికి వెళుతున్నామండి అంటాం కదండి. ఎందుకు వెళుతున్నాము? ఆదివారం అంటే ఆరాధన చేయడానికి వెళుతున్నాము. కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడండి? రాత్రి వేళ నీ స్మరణ, అంటే ఐ విల్ డివోషన్. ఏం చేస్తున్నానంటే నేను స్మరణ చేస్తున్నాం, రిమెంబర్ అని కూడా కాదు, కానీ డివోషనల్గా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆరాధన స్మరణ చేస్తున్నాడు. రాత్రి వేళ స్మరణ చేస్తున్నాడు. రాత్రి వేళ నిద్రపోతాం కదా, దావీదు మహారాజు జీవితంలో రాత్రి వేళ ఆయన స్మరణ చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అంతా ప్రేమించేవాడు. అందుకే రాజుల చరిత్రలో ఈయన దావీదు మహారాజు లాంటి వారు లేరు అని చెప్తాం. ఎందుకంటే అంతగా దేవుని ప్రేమించేవాడు, అంతగా దేవుని అమితముగా దేవుని ప్రేమించేవాడు, అంతగా దేవుని ప్రేమించేవాడు. జ్ఞాపం చేసుకో ప్రియులరా. ఇంకా మనం 62వ వచనాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు కీర్తన గ్రంథం 119 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. ఆడన్నాడు ధ్యానం చేయాలి, రాత్రి పగళ్ళు అన్నాడు. 63వ కీర్తనలు అన్నాడు రాత్రి వేళ రాత్రి జాముల యందు నేను ధ్యానం చేసేటప్పుడు క్రువు మెదడు దొరికినట్టుగా నీ సన్నిధి నేను అనుభవిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అన్నాడు ఇక్కడ ఏమంటాడంటే రాత్రి వేళ మేలుకొని ఉంటాడట. ఏంటి? రాత్రి వేళ మేలుకొని ఉంటాడు. ప్రియులరా, ఒక ఆయన ఉన్నాడు, ఎక్కువగా రాత్రి వేళ మేలుకుంటాడు. కారణం ఏంటంటే రాత్రి డ్యూటీ ఉంటుంది, సాఫ్ట్వేర్ డ్యూటీ. మేలుకొని ఉంటే డబ్బులు ఎక్కువగా వస్తాయి, జీతం ఎక్కువ వస్తుంది. జీతం ఎక్కువ వస్తుందని అలానే 2-3 రోజులు కూడా నీళ్లు పోసుకోకుండా, స్నానం చేయకుండా అలానే ఆ కంప్యూటర్ మీదనే ఉంటున్నారు. పిల్లరా, లోకరీతిగా అలా ఉన్నప్పుడు ఇంకా మనము కొన్ని గంటలు అలా మేలుకొని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధానంలో ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత గొప్ప దీవెనో గమనించు. ప్రియులరా, నిత్యము దీపం వెలుగుచూ ఉండవలెను అని అన్నప్పుడు నిత్యము ఆయన ధ్యానం చేస్తూ ఉండాలి, నిరంతరము ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. అదే రీతిగా మరో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరొకరికి జ్ఞాపకం వస్తారు. ఎవరనగా అన్న అనేటువంటి ఆమె. లూకాసు వార్త 2వ అధ్యాయం 35-36 వచనాల్లో ఆ భాగాల్లో చూస్తే ఆషేరు గోత్రికురాలు అనేటువంటి అన్న దేవుని మందిరములో దివారాత్రములు ఉపవాసం ఉంటూ ప్రభువుని
స్తుతిస్తూ ఉండేది. చదవండి దేవుని వాక్యం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తిని ఉండేది. ప్రవక్తిని. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు. మనం ఏం చేస్తున్నామండి? ఆ వయసు అయితే ఎంత? అప్పటికి 84 ఏళ్ళ వయసు. 7 ఏళ్ళు భర్తతో సంసారం. ఆ తర్వాత భర్త చనిపోయాడు. పెళ్ళి ఎంత వయసులో అయినదో మనకు తెలియదు. పెళ్ళి ఎంత వయసులో అయినది మనకు తెలియదు. కానీ జ్ఞాపం చేస్తున్నాం, ఆమె దివారాత్రములు రాత్రింబగళ్ళని ఉంది. రాత్రింబగళ్ళు, డే అండ్ నైట్ మెడిటేట్ టు గాడ్ వర్డ్స్. ఆమె ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ అలా రాత్రింబగళ్ళు గడిపేది. తద్వారా లోకరక్షకుని చూడగలిగింది. యేసుక్రీస్తు పుట్టకముందే యేసుక్రీస్తు జన్మ చూడాలని ఆశించింది ఆమె. దివారాత్రులు ప్రభువును గణపరిచిన స్తుతించినది. ఈమెను చూస్తూ ఉన్నాం. ఈమె ఏం చేసిందట? రాత్రింబగళ్ళు. ఇక మూడవదిగా యేసుప్రభు దగ్గరికి వద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఎవరండి? యేసుక్రీస్తు. ఉపవాస కూడికలని మనం పెడతా ఉన్నాం. 40 దినాలు, 30 దినాలు, 10 రకరకాలుగా పెడతా ఉన్నారు. అలా ఉన్నది. కొన్ని చోట్ల ఉపవాస కూడికలు అంటారు, మళ్ళీ భోజనం చేస్తూ ఉంటారు. ఉపవాస కూడికలు అంటారు, మధ్యాహ్నం అంటారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఉదయం టిఫిన్ చేయకపోతే దాన్ని ఉపవాసం అంటారు. ప్రార్థన అంటారు. నేను సిగ్గుపడతా ఉన్నా. ఒక చోట ఉపవాస కూడి దగ్గరికి వెళ్తే ఉపవాస కూడికలో సహోదరుడు రంగరాజన్ గారు మీటింగ్ నన్ను పిలిచారు. అప్పుడు పిలిస్తే అసెంబ్లీలాగా కుర్చీల మీద కూర్చొని బూట్లు వేసుకొని ప్రార్థన. ఎక్కడ ఉన్నదండి మన ఆత్మీయ జీవితం? గమనించి ఇక్కడే బెంగళూరులోనే అసెంబ్లీలాగా రవికుమార్ అని ఒక ఆయన ఉన్నారు. నేను ఇద్దరం కింద కూర్చున్నాం. అప్పుడు రంగరాజన్ గారి మిగతా వాళ్ళంతా కుర్చీ మీద కూర్చొని రౌండ్ టేబుల్ ప్రార్థన. మనం ఎలా నేర్చుకుంటున్నాం, మనం ఎలా నేర్పిస్తున్నాం పిల్లలకి, ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా నేర్పిస్తున్నాం. ఆత్మీయ జీవితం మోకరించి ప్రార్థన చేయటం, కొన్ని గంటలు ప్రభువులో గడపటం, దేవుని సహవాసంలో ఉండటం ఎలా చేస్తున్నాం? భారమైనదిగా, తర్వాత భారముగా ఉంటూ ఫ్యాషనబుల్గా ప్రేయర్ చేస్తున్నామా? గమనించండి. అలాగా యేసుప్రభు వారు రాత్రి ప్రభువుతో గడిపాను, దేవునితో గడిపాను. రాత్రి కాలముందు దేవునితో గడిపాను. అలానండి ప్రేయర్. దీపము నిత్యం వెలుగుతూ ఉండాలంటే ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో బైబిల్ సెలవిస్తూ ఉంది. తూతూ మంత్రాలు కాదు, తూతూ ప్రార్థనలు కాదు, చిన్న ప్రార్థనలు కాదు, బలమైన ప్రార్థనలు. బలముగా ప్రార్థన చేయాలి, బలముగా ప్రార్థన చేయాలి. నేను మీ మెసేజ్ పెట్టాను కదా, ఎందుకంటే నేను గత కాలం నుంచి అనుకుంటా ఉన్నాను మీటింగ్కి దైవజన మృత్యుంజయ అన్నగారిని పిలవాలి అని. చాలా కాలం నుంచి ప్రార్థనలు పెట్టాను, కానీ ముందే నేను ఇన్ఫామ్ చేయలే. ప్రార్థనలు పెట్టాను. మొన్న ఒకరోజు పెట్టాను, ప్రార్థన చేయండి అని. అన్న తర్వాత అన్నగారితో మాట్లాడితే, బ్రదర్ బ్యాప్టిస్ట్ చర్చిలో విజయనగర్ దగ్గర, అక్కడ రాజమండ్రి సైడ్, ప్రతి మొదటి సండే, రెండవ సండే ఖచ్చితంగా అక్కడ నేను ఉండాలి, అలా ఉంది అన్నాడు. నేను అన్నాను, మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం,
సరే తమ్ముడు, నేను వాళ్ళతో, ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం అయితే చెబుతాను అన్నాడు. ఆ తర్వాత నాకు SMS పంపించాడు. కమిటీ వాళ్ళతో మాట్లాడాను, వారు అంగీకరించారు. కాబట్టి దేవుని చిత్తములో జూలై 6వ తారీఖున మీతో నేను ఉంటున్నాను అని. ఏదైనా ప్రార్థనపూర్వకముగా ప్రార్థన చేయండి అని పెట్టాను. మళ్ళీ చెప్పాను, మీరు ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపించాడు. దేవుని ఏర్పాటు. ప్రియులారా గమనించండి, మనము ఆ విధంగా సిద్ధపడ్డ యేసుక్రీస్తు రాత్రివేళ ప్రార్థన సహవాసములో గడపడం అన్నది అలా అద్భుతమైనది. లూకా సువార్తలో తన శిష్యులతో చెప్పినటువంటి మాట 12వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. 12వ అధ్యాయం 35వ వచనం. మనకు ఆయన సెలవిచ్చే మాట, శిష్యులకు చెప్పినటువంటి మాట, మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుననీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. మీ నడుములు కట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుననీయుడి. మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. మీ నడుములు కట్టుకునండి, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చున్నాం? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసాం కదా, ఆ విధంగా. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, ఈ మాటే బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఏం చూస్తామంటే, దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఆ దీపస్తంభం వెలుగుతూ ఉంటే ఆయన సంచరిస్తుంటే ఎవరని? దేవుడు. నీ ఆత్మ జీవితం అలా ఉన్నప్పుడు దేవుడు, దేవుని సన్నిధి మన మధ్య ఎలా ఉండాలంటే సంచరిస్తూ ఉంది. దీపస్తంభాల మధ్య ఆయన సంచరించేవాడు. ఆయన చీకట్లో సంచరించేవాడు కాదు, ఆయన చీకట్లో ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడ ఉంటాడంటే వెలుగు ఎక్కడ ఉన్నదో ఆయన వస్తేనే వెలుగు. ప్రియులరా గమనించండి. కనుక మనం ఎలా ఉండాలంటే వెలుగుమయముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉండాలండి? వెలుగుమయముగా మనం ఉండాలి. ఆ రోజు యాజకులుగా అహరోను వంశాన్ని చూస్తున్నాం. వారు అంటే సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువాన్ని వధించే విధంలో కూడా ఆయన ప్రాణం ఎప్పుడు పెట్టాడండి? సాయంకాలం. ఆయన 3 గంటల సమయంలో అని అంటాం. తర్వాత ఆయన దేహాన్ని 6 గంటల వరకు ఆ శిలువ మీద ఆయన దేహం ఉన్నది చూడండి. అందుకే సాయంకాలం అని ఉపయోగిస్తారు. సాయంకాలం మొదలుకొని ఉదయం మొదలుకొని సాయంకాలం అనాలా, కానీ సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు. బస అప్పుడు సిద్ధపాటు చేసేటప్పుడు కూడా పస్కా సాయంకాలం మొదలుకొని, అంటే సాయంకాలం అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియులరా, మనల్ని కూడా దేవుడు పిలిచాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించే నిమిత్తం ఎలా చేశాడు దేవుడు? ఏర్పరచడం వంశముగా చేశాడు, యాజక వంశముగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. అలా అహరోను వంశం ఉన్నది. అలనాడు సమూయేలు ఉన్నాడు. వారు ప్రభువును స్తుతించి ఆరాధన చేశారు. ప్రియులారు, ఇప్పుడు దేవుడు మనందరినీ ఆయన యాజకులుగా చేశాడు. ఆ విధంగా ఆయన నిర్మించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ఆయన కృప, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా. అందుకే సువార్తకి లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా వెలుగై ఉండాలి. లోకానికి వెలుగ్గా మీరు ఉండాలి, లోకానికి వెలుగ్గా ఉండాలి. ప్రార్థన 10 గంటలకైతే 12 గంటలకు రావడం ఇలా కాదు. ప్రియులారా, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నేను చెప్తున్నాను అంటే నా గురించి చెప్పడం కాదు, కానీ కొన్ని ప్రాక్టికల్ లైఫ్. శుక్రవారం శిల్పవారు ఆహ్వానించారు, మీరు రావాలా మా దగ్గరికి అని. పోరుమా వెళ్ళ 30 కిలోమీటర్ల ప్రయాణం. 10 గంటలకు బయలుదేరి వెళ్ళాను. మళ్ళీ 30 కిలోమీటర్లు తిరిగి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి 20 కిలోమీటర్ల హాస్పిటల్ గిద్దలూరు. మళ్ళీ రిటర్న్ 20 కిలోమీటర్లు. అక్కడ 60 కిలోమీటర్లు
ఇక 40 కిలోమీటర్లు. ఎంత కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. మళ్ళీ రాత్రి ప్రయాణం చేసి ఉదయం 9 గంటలకు పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది, 14 జరిగిన సెకండ్ సాటర్డే. ఖచ్చితంగా 9 గంటలకు అక్కడ ఉన్నాను. ప్రియులరా, అంటే 9 గంటలకు స్టార్ట్, అంటే 9 గంటలకే దేవుని సన్నిధి, దేవుని వాక్య పరిచర్య, దేవుని క్రమం అన్నది చాలా క్రమంగా ఉండాలి. జ్ఞాపం చేసుకో. అందుకే అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. ఆత్మీయ జీవితం నిత్యం ఎరుగుతూ ఉండాలని నిర్గమాకాండం 27వ అధ్యాయం మనము 19, 20, 21 వచ్చినారు కదా, 21 కదా, అక్కడ మనం చూసుకున్నాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో చూచాం. సమయల గ్రంథం 3వ అధ్యాయంలో, మొదటి సమయల గ్రంథం 3వ అధ్యాయంలో చూచాం. ఇంకా హన్నా యొక్క ఆమె రాత్రి మొగలు ప్రార్థన, దావీదు యొక్క ప్రార్థన, అన్నా యొక్క ప్రార్థన, యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, నీ నా యొక్క ప్రార్థన, మన జీవితం ఎలా ఉండాలో ఆశ్చర్యకరమైన ఎలుగులను పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ మనం అలర్ట్గా ఉండాలి. అలారం పెట్టుకోవడం కాదు, కానీ అలర్ట్గా ఉండి ప్రభువును నిత్యము దీవరాత్రిలో సేవ చేయాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో ఉండి నడిపించి బలపరిచారు. మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. నిన్ను అంగీకరించిన మేము పరిశుద్ధత కలిగి ప్రభువా నిత్యము నైనా ఆరాధికులముగా వెలుగుచ్చుకునే బిడ్డముగా ప్రకాశవంతమైన జ్యోతిలుగా ఉన్నట్టు కృప చూపించమని, లోకములో ఉన్నట్టు కృప చూపించమని ప్రాధాయపడుతూ, నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని అలా చేసినారని బట్టి వందనాలు చెల్లిస్తూ, వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.